ఒంగోలులో సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్య కేసులో మొత్తం 12 మంది నిందితులను గుర్తించారు. వారిలో 9 మందిని అరెస్టు చేయగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. వీరయ్యను 4 హత్య చేయగా ప్రధాన కుట్రదారుడు వినోద్ అని పోలీసులు వెల్లడించారు. ఇసుక వ్యాపారం చేసే వినోద్ నెల్లూరుకు చెందిన కిరాయి గుండాలతో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాజకీయ మరియు వ్యాపారాల్లో విభేదాల కారణంగానే ఈ హత్య చేయించినట్లు తెలిపారు. హత్యకు అడ్వాన్స్ గా 20 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల నుండి 7 ఫోన్లు, హత్యకు వినియోగించిన 3 కత్తులు, ఒక బ్యాగు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. వీరయ్య చౌదరిని గత నెల 22న ఒంగోలులో దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై ఏకంగా 50 కత్తిపోట్లను పోలీసులు గుర్తించారు. నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. వీళ్ళు వేరే వేరే రీజన్స్ తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్ లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అతను అక్కడి నుంచి అతను గ్రడ్జి పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్ తో వీరయ్యకి వీళ్ళ టీం కి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీమ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్ కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది. వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళ్తే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు, అలాగే మనల్ంతా అణగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ మైండ్ తో అలాగే వినోద్ అనే అతనికి తన పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు. వినోద్ కి దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతను కొంత లాస్ అయ్యాడు. అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య 20 లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు. అలాగే వినోద్ ని చంపేమని వీరయ్య చౌదరిని చంపేమని చెప్పి పురమాయించి 20 లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను, అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది, నీకు ఇసుక అలాగే రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు. అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము, అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు. ఏప్రిల్ 22వ తేదీ ఈవినింగ్ 7 గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము 9 మందిని అరెస్ట్ చేశాం. అలాగే ఇంకా 3 పరారు